హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఏదైనా కొత్తగా ట్రై చేయాలనేసి ఇలా ట్రై చేశానండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది. ఇది మనం వేసాక ఒకవేళ మన హ్యాండ్ పైన వేసుకుంటే ఇలా హార్ట్ సింబల్ అయితే పర్ఫెక్ట్ వస్తుందండి. చూడండి ఇలా టైట్ అయ్యి చాలా పర్ఫెక్ట్ వస్తుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో ఫైనల్ లుక్ అయితే. చూడండి ఫ్రెండ్స్, దీని ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి. ఇది పులిహోర కదా చూడు 10 ఇటు వచ్చేసి 5 ఇంచు కుట్లలకు ఇటు 7 ఇంచు కుట్లలకు చక్కగా వచ్చేసి నేను 2.5 3 పెట్టుకున్నానండి. దాని క్లాత్ ఇది లైనింగ్ క్లాత్ పైన వేస్తున్నాను నేనైతే. ఇదిగోండి ఇది లైనింగ్. ఇప్పుడు నేను ఒక ఇలా పాట తీసుకోండి. ఇదిగోండి ఇలా హార్ట్ షేప్ అయితే మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు తీసుకోండి. నేనైతే ఇలా పెట్టి మార్కింగ్ చేసుకున్నాను చూడండి. ఇదిగోండి మన పైన కూడా ఒకటి ఇలా మార్కింగ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కొంతమందికి వీడియో అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్నాక దీన్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేశాక దీని లోపల ఇంకొకటి ఉంది కదండి, దీన్ని కట్ చేసుకోవాలి. ఇది క్యాన్వాస్. ఇదిగోండి క్యాన్వాస్. ఇదిగోండి ఇలా వస్తుంది. నేను 3 ఇలానే కట్ చేస్తాను. చూడండి ఇలా 3 అయితే కట్ చేసుకున్నాను. దీన్ని మాత్రం మనం ఒక క్లాత్ తీసుకోవాలి. ఇలా దీని చుట్టూరా కుట్టేసుకోవడానికి నేను క్లాత్ తీసుకున్నాను. 3కి మీరు కూడా తీసుకోండి. స్టిచ్చింగ్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం ఒక క్లాత్ పైన ఇది కుట్టు వేసుకోవాలి. ఇది వేసుకున్నాక దీనిపైన ఇలా ఫోల్డింగ్ చేసి చుట్టూరా కుట్టు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇది లైనింగ్ అయితే ఇట్లా వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా తీసి ఇదిగోండి నేనైతే ఇవి 3 చేశాను హార్ట్ సింబల్స్. ఇక్కడ ఇలా 3 అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని దాన్ని బట్టి మనం స్టిచ్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఒకటి స్టిచ్ చేస్తున్నాను. ఆగండి. సెంటర్ చూసి వీటిని ఇలా సెంటర్ మార్కింగ్ పెట్టుకోండి. ఇలా సెంటర్ చూసి ఇలా ఇక్కడ ఒక కచ్చిక, అలాగే ఇలా ఇక్కడ ఒక కచ్చిక. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుని పెట్టాం. స్టిచ్ చేద్దాం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫ్రెండ్స్, ఇలా 3 ఇటుకైతే ఇలా నేను జస్ట్ ఇలా సెంటర్లో స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం రౌండ్ అప్ ఒక స్టిచ్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. పక్క సైడ్లో సేమ్ మనం బ్లౌజ్కి అయితే ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ అలానే స్టిచ్ చేయాలి. చూడండి నేను క్లాత్ పైన వేస్తున్నాను స్టిచ్. చూడండి చూడండి ఇక్కడ మా సెంటర్ అయితే ఇలా స్టిచ్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి మధ్యలో కట్ చేసుకోవాలి. చూడండి చూస్తాను. ఇది మధ్యలో క్లాత్ అయితే కట్ చేశాను నేను. ఇలా కట్ చేశాక ఇప్పుడు ఇలా క్లాత్ కట్ చేసుకొని అన్ని ఇలా కచ్చికలు పెట్టేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేశాక వీటిని ఇలా నేను అన్ని కట్ చేసుకున్నాను కదా, వీటిని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలి. చూస్తాను అండి. ఇదిగోండి ఇలా మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేయండి. ఫ్రెండ్స్, నేనైతే ఇది అనగే కుట్టు వేసాను. దీనికైతే చిన్న మనం ఏదైనా జుంకిలు అయితే ట్రై ఇలా పెడదామండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇంత కష్టపడి కుట్టాను, ఎలా వచ్చిందో కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఇలా లక్ష కసల పేరు అయితే తీసుకున్నాను కదా, నేను దాన్ని ఇలా మధ్యలో అయితే చేస్తున్నాను. మీరు వేరే కూడా ఏదైనా సరే చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ అయితే ఇలా వచ్చింది. కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చూడండి ఇలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా కష్టపడి కుట్టాను. నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.